బుట్టబొమ్మ అనగానే అందరికీ గుర్తొచ్చేది పూజా హెగ్డే. ఆ మధ్య వరుసగా స్టార్ హీరోలతో వర్క్ చేసి క్రేజీ హీరోయిన్ అయింది. ఆ తర్వాత అమ్మడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. టాలీవుడ్ లో ఆఫర్స్ మిస్ చేసుకుంది. సరైన ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ఈ బుట్టబొమ్మకు ఇప్పుడు లక్కీ ఛాన్స్ వచ్చిందని టాక్ వినిపిస్తుంది. ఇంతకీ బుట్టబొమ్మకు వచ్చిన ఆ లక్కీ ఛాన్స్ ఏంటి? ఆ వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. పూజా హెగ్డే నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? 1 అలా వైకుంఠపురం, 2 అరవింద సమేత, 3 ముకుంద. బాలీవుడ్ పై ఫోకస్ పెట్టి టాలీవుడ్ ని మిస్ చేసుకోవడంతో ఈ మధ్య పూజా హెగ్డే పేరు పెద్దగా వినిపించడం లేదు. దీనికి తోడు కొత్తమ్మాయిల హవా ఎక్కువ అవడంతో పూజ కాస్త సైడ్ అయింది. ఇప్పుడు ఈ బ్యూటీకి ఓ సూపర్ ఛాన్స్ వచ్చిందని టాక్ వినిపిస్తుంది. మ్యాటర్ ఏంటంటే కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో పూజ ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందట. రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో కూలీ అనే భారీ మల్టీ స్టారర్ రూపుదిద్దుకుంటుంది. ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డేని కాంటాక్ట్ చేశారని, ఈ అమ్మడు కూడా ఈ పాటలో డాన్స్ చేసేందుకు ఓకే చెప్పిందని సమాచారం. పూజా హెగ్డేకి ఐటమ్ సాంగ్స్ చేయడం కొత్తేం కాదు. రంగస్థలం మూవీలో జిగేల్ రాణి అంటూ అదరగొట్టింది. అలాగే F3 మూవీలో కూడా ఐటమ్ సాంగ్ లో మెరిసింది. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి నటించడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి తనకిది లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు. పైగా ఇది కాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు మూవీ. ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర, కాలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా నటిస్తుండటం విశేషం. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. మే 1న రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ ఆగస్టు 15న కూలీ రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా పూజకు ఇది లక్కీ ఛాన్సే మరి. ఈ మూవీతో మళ్ళీ ఫామ్ లోకి వస్తుందేమో చూడాలి.